ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. అంతరిక్షంపై భారత్ సరికొత్త చరిత్రను లిఖించింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సహకారంతో మొట్టమొదటిసారిగా మానవ సహిత ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇది పరిపూర్ణంగా విజయవంతమైంది. అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ కొద్దిసేపటి కిందటే భూమికి చేరుకుంది. పసిఫిక్ మహాసముద్రంలో ల్యాండ్ అయింది. యాక్సిమ్ 4 పేరుతో ఇస్రో ఈ మిషన్ను చేపట్టిన విషయం తెలిసిందే. ఈ మిషన్కు భారత సారథ్యాన్ని వహించింది వైమానిక దళ వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా. ఈ మిషన్కు గ్రూప్ కెప్టెన్గా వ్యవహరించారు. రోదసీలో మిషన్ పూర్తి చేసినటువంటి ఈ టీం సోమవారం డ్రాగన్ వ్యోమనౌకలో అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరింది. సుమారు 22 గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఈ బృందం కాలిఫోర్నియా తీర ప్రాంతంలోని సముద్రంలో సురక్షితంగా దిగింది. బృందంలోని సభ్యులంతా క్షేమంగా భూమిపైకి చేరటంతో శుభాంశు శుక్లా బృందానికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అంతరిక్షంలో భారత కీర్తి పతాకాన్ని సమున్నతంగా ఎగరేసిన మన ముద్దుబిడ్డ శుభాంశు శుక్లా నింగి నుంచి సగర్వంగా నేలకు తిరిగొచ్చారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSలో అడుగుపెట్టిన తొలి ఇండియన్గా, తొలి భారతీయునిగా చెరిగిపోని రికార్డును తన పేరిట లిఖించుకున్నారు శుభాంశు. మరో 3 సహచర వ్యోమగాములతో కలిసి సురక్షితంగా భూమిపైకి చేరుకున్నారు. యాక్సియం 4 మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా మరో 3 వ్యోమగాములు భూమిపైకి చేరుకున్నారు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 2:50 కాలిఫోర్నియా సమీపంలోని సముద్ర జలాల్లో ల్యాండింగ్ అయ్యారు. డ్రాగన్ స్పేస్ క్యాప్స్లో భూమి మీదకు చేరుకున్నారు. వ్యోమగాములను 7 రోజుల పాటు క్వారంటైన్కు తరలించేందుకు స్పేస్ ఎక్స్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ISSలోని 7 సహచర వ్యోమగాములు శుభాంశు బృందానికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఆ సందర్భంగా పరస్పర కౌగిలింతలు, కరచాలనాలు ముగిసిన తర్వాత వాతావరణం ఉద్వేగభరితంగా మారిపోయింది. 18 రోజుల పాటు కలిసి గడిపిన ఆ క్షణాలను అందరూ కూడా ఆనందంగా నెమరు వేసుకున్నారు. ముఖ్యంగా శుభాంశు రుచి చూపిన క్యారెట్ పెసరపప్పు హల్వాను ఎప్పటికీ మర్చిపోలేమని సహచరులు చెప్పుకొచ్చారు. శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర జూన్ 25న ప్రారంభమైంది. అమెరికాలోని నాసా కెనెడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా శుక్లా బృందం అంతరిక్షంలోనికి వెళ్ళింది. 28 గంటల ప్రయాణం తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSలోనికి ప్రవేశించారు. అక్కడ పైలట్ శుక్లా నేతృత్వంలోని గ్రూప్ మొత్తం 60 రకాల శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించింది. ఇందులో శుక్లా ఒక్కరే స్వయంగా 7 ప్రయోగాలు చేశారు. శుభాంశు బృందం ISSలో 18 రోజులు గడిపింది. ఆ క్రమంలో 60 కీలక ప్రయోగాలు చేపట్టింది. అంతరిక్షంలో జీరో గ్రావిటీ పరిస్థితిలో మానవ కండరాలకు కలిగే నష్టంపై శుక్లా అధ్యయనం చేశారు. మానవ జీర్ణ వ్యవస్థ ఖగోళంలో ఎలా పనిచేస్తుందనే అంశంపై భారత విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఒక వీడియో కూడా రూపొందించారు ఆయన. దాంతోపాటు 4 వ్యోమగాముల బృందం తమ మానసిక స్థితిగతులపైన ప్రయోగాలు చేసి చూసింది. ఆ క్రమంలో ఫ్లోటింగ్ వాటర్ బబుల్ తయారు చేసి అందులో గడిపింది. అది అద్భుతమైన అనుభవమని శుభాంశు గుర్తు చేసుకున్నారు. ISSలో ప్రతి క్షణాన్ని పూర్తిగా ఆస్వాదించా. ముఖ్యంగా కిటికీ పక్కన కూర్చొని కిందకు చూడటాన్ని బహుశా నా జీవితంలోకెల్లా అత్యంత అద్భుతమైన అనుభూతి అని చెప్పుకొచ్చారు. అంతరిక్షంలో వ్యవసాయం దిశగా కూడా వ్యోమగాములు పలు కీలక పరీక్షలు జరిపారు. శుభాంశు బృందం ISSలో గడిపిన 18 రోజుల్లో భూమి చుట్టూ ఏకంగా 76 లక్షల మైళ్లకు పైగా ప్రయాణించింది. ఆ క్రమంలో 288 సార్లు భూ ప్రదక్షిణలు చేసింది. భూమికి తిరుగు ప్రయాణమయ్యే ముందు శుభాంశు ISSలో వీడ్కోలు ప్రసంగం చేశారు. 41 ఏళ్ల ముందు రాకేష్ శర్మ రూపంలో తొలి భారతీయుడు అంతరిక్షంలో కాలుపెట్టిన క్షణాలను, అక్కడి నుంచి భారత్ కనిపించిన తీరును వర్ణించిన వైనాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ యాత్ర ఇంత అద్భుతంగా సాగుతుందని, జూన్ 25న ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా అంతరిక్షానికి పయనమయ్యే క్షణాల్లో నేనసలు ఊహించలేదు. ఇదంతా ఇదిగో ఇక్కడ నా వెనక ఉన్న ఈ అద్భుతమైన వ్యక్తుల వల్లే సాధ్యమైంది. ఈ యాత్రను మా నలుగురికి అత్యంత ప్రత్యేకమైనదిగా మార్చింది కూడా వీళ్ళే. అంకిత భావంతో కూడిన ఇటువంటి అద్భుతమైన వృత్తి నిపుణులతో కలిసి పనిచేయడం నిజంగా మర్చిపోలేని అనుభూతి అంటూ హర్షం వెలుబుచ్చారు.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు